తలుచుకోరా నిన్నటి వరకు ఇష్టశకుడులా కనిపిస్తున్నా. మహానటి మహానటి అని ఎంత ముద్దుగా పిలుస్తామో. ఇంతకు ముందు నువ్వు అలా పిలుస్తుంటే నాకు మహా కోపం వచ్చేది. ఇక్కడ మహా అద్భుతంలాగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు బావని చూడాలి, బావని కలవాలనుకుంటూ వచ్చాను. కానీ నీ మీద ఎంత ప్రేమ ఉందో నిన్ను చూసాకే నాకు అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. టైంకి వచ్చాను కదా సార్. చెప్పండి బాస్. నీకు మెయిల్ పంపించాను. దాన్ని కొంచెం కరెక్ట్ చేసి నాకు ఈమెయిల్ చేయి. అలాగే బావా. ఇప్పుడు నువ్వు ఏమనిపించావు? నేనే చిన్ని అన్న నిజం డాడీకి తెలిసినా కూడా మధుగా నన్ను ఎంత ప్రేమించాడో చిన్నిగా కూడా నన్ను అంత ప్రేమించేలా నేను చేయగలను. చేసి చూపిస్తాను. నేను చెప్పిన అదే వ్యాలంటైన్స్ డే రోజు నేను చిన్ని అని మ్యాడీ తన నోటికి తానే చెప్పేలా చేస్తాను. అదే వ్యాలంటైన్స్ డే రోజు మీ అందరి ముందు మ్యాడీ నా మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పేలా చేస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నాను? ఛాలెంజ్ ఎప్పుడూ చేశాను, ఇప్పుడు గెలిచి చూపిస్తాను. అంత ధైర్యమే నీకు. నాతో ఛాలెంజ్ చేసి నన్ను గెలిచి నా కోడలు చిన్నగా నా ఇంట్లోనే ఉన్నావనుకుంటున్నావా? జరగదు. అలా జరగదు. జరగనివ్వను.
ఒక్క రోజే కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు నా కళ్ళల్లో నీకు సంతోషం కనిపిస్తూనే ఉంటుంది. ఇటువంటి సంతోషాన్ని తెచ్చింది నువ్వే కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ కాదు. నేను చిన్నిని అని తెలియక మధుగా నా మీద మాడి అలా ప్రేమను పెంచుకోవడం కరెక్ట్ కాదు. చెప్పేస్తాను. ఇప్పుడే మాడికి నేను చిన్నిని అన్న నిజం చెప్పేస్తాను. నేను ఏ పరిస్థితుల్లో మధుగా మారాల్సి వచ్చింది ఇంతకాలం. అంటే మారిపోయింది. నిన్న రోజ్ డే సెలబ్రేషన్ అయిపోయింది కాబట్టి No, no, no. రోజు kiss No, 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 no. పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. Gosh. Oh, you find me. లేట్ అయింది. టైం చేసుకోలేదు. సారీ. దానికి సారీ ఎందుకు మరి? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. అంటే అది నా చిన్నతనానికి సంబంధించిన విషయం. చిన్నతనానికి సంబంధించిన విషయం అయినా పెద్దతనానికి సంబంధించిన విషయం అయినా నువ్వు ఏ విషయం చెప్పినా నేను వింటాను. Kiss me.